హలో స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు 5 month కెరీర్ పాయింట్. సో ఈ రోజు మనం ఇంకొక కొత్త టాపిక్ తో నేను మీ ముందున్నాను. సో ఈ రోజు టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టాపిక్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ మేనేజ్మెంట్ ఇన్ తెలంగాణ, challenges and opportunities. సో ఈరోజు ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి వాటర్ మీద చాలా ప్రాబ్లం ఉంది. అండ్ ఎస్పెషలీ మీరు న్యూస్ పేపర్ చదివినట్టయితే చాలా ఆర్టికల్స్ అనేవి ఈ వాటర్ క్రైసిస్ అనేవి ఫేస్ చేస్తున్నాయని ఇచ్చారు. అదే కాకుండా మనకి మేజర్ సిటీస్ చూసుకున్నట్లయితే ఢిల్లీ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, దాంతోపాటు బెంగళూరు, చెన్నై, సో మేజర్ సిటీస్ అనేది వాటర్ క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నాయి. సో అందుకని ఏంటంటే ఈ టాపిక్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకు అని అడిగితే, సో మనకి వాటర్ మేనేజ్మెంట్ మీద తెలంగాణ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది అనమాట. తెలంగాణ స్కీమ్స్ ఏమున్నాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సో మిషన్ కాకతీయ ఉంది కదా, దాంతో పాటు ఇంకేముందండి వాటర్ కి సంబంధించిన స్కీమ్స్, మిషన్ భగీరథ, నెక్స్ట్ ఏంటి మనకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. సో అది కాకుండా ఏంటంటే నార్మల్లీ తెలంగాణ స్టేట్ లోని కాకుండా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది కదా. సో ఎప్పుడు అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అంటే నెలకు ఒక 2-3 సార్లు ఈ జల్ జీవన్ మిషన్ JJM అనేది న్యూస్ లో ఉంటుంది కదా. సో ఇది కూడా ఏంటంటే వాటర్ కి సంబంధించిన స్కీమ్ అన్నమాట. సో ఇలా మనం ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ అనేవి చాలా ఉన్నాయి వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి. సో అందుకని ఏంటంటే ఈ వాటర్ మేనేజ్మెంట్ టాపిక్ అనేది మీకు ఎగ్జామ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దీని మీద క్లియర్ కట్ గా ఈరోజు క్లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఓకే సో యాజ్ యూజువల్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ కదా. మన ఎస్ఏలో పార్ట్స్ ఏంటండి మీ ఆల్రెడీ తెలుసు మీ అందరికి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్, నెక్స్ట్ వచ్చేసి బాడీ, అండ్ లాస్ట్ వచ్చేసి కన్క్లూజన్. సో ఈరోజు ఈ క్లాస్లో ఏంటంటే డేటా అండ్ ఎగ్జాంపుల్స్ సహా మనం అరౌండ్ ఒక 30 minutes లో ఈ టాపిక్ ని వైండ్ అప్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్. సో ఇంట్రొడక్షన్ ఎన్ని విధాలుగా రాయొచ్చు అని చెప్పాను, ఒకసారి రీకాల్ చేసుకోండి అన్ని మనం చదువుకున్న విషయాలన్నీ. సో ఫస్ట్ వచ్చేసి కోడ్స్ యూజ్ చేయమని చెప్తున్నాను. సో వాటర్ కి సంబంధించి, వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి చాలా కోడ్స్ ఉన్నాయండి. సో ట్రై టు బై హార్ట్ అట్లీస్ట్ 3 to 4 కోడ్స్. సో మీరు ఒక 3 నుంచి 4 కోడ్స్ అన్న బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఓన్లీ బై హార్ట్ చేయడమే కాదు, ఇక్కడ మీరు ఇంకొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఆ కోడ్ ని బై హార్ట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి ఆ కోడ్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అంటే దాని మీనింగ్ అనేది ఎక్స్పాండ్ చేయగలగాలి. సో ఎక్స్పాండ్ ఒకటే కాదు, సో ఈవెన్ యూ హ్యావ్ టు ట్రై టు యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఓకే సో ఇదంతా చెప్తున్నారు మేడం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము కనెక్ట్ చేసుకుంటాం అన్నట్టయితే. సో నేను ఇక్కడ కొన్ని కోడ్స్ తీసుకున్నాను. సో ఈ PDF మీకు యాప్లో ప్రొవైడ్ చేస్తారు, సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్లో. ఓకే సో నేను ఇక్కడ ఒక 5 కోడ్స్ తీసుకున్నాను, మీకు కనిపిస్తుందా? ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే when the wells dry we know the worth of water. సో ఎప్పుడైతే సరే ఈ బావులు ఎండిపోతాయో అప్పుడే మనకి ఆ వాటర్ యొక్క విలువ అనేది తెలుస్తుంది అని చెప్తారు. సో ఇలాంటి కోడ్స్ ఏం చెప్తున్నాయంటే వాటర్ మేనేజ్మెంట్ ఒక ఇంపార్టెన్స్ గురించి చెప్తారు, అంతే కదా. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ రాస్తారు, ఈ కోడ్ రాసిన తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చేయాలన్నమాట. అరౌండ్ 20 to 30 words లో మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఒక దానికి సంబంధించిన రిలేటెడ్ గా ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే ఏంటంటే ఎగ్జామినర్ కి మీరు కోడ్ రాశారని అర్థమవుతుంది, దాంతో పాటు ఆ కోడ్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు,
దాంతో పాటు మీకు ఒక ఎగ్జాంపుల్ రాయడం వల్ల క్లియర్ కట్ గా ఇంట్రొడక్షన్ అనేది అక్కడే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకొక కోట్ వచ్చేసి వాటర్ ఇస్ అ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఆల్ నేచర్. సో మన నేచర్, మనకి బయోడైవర్సిటీ, ఎన్వైరన్మెంట్, ఈకో సిస్టమ్ అన్ని ఉండాలంటే ఈ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో వాటర్ లేకుండా మనకు అసలు లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో మీరు పాస్ట్కి వెళ్ళినట్టయితే మీరు జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఏంటంటే ఆర్గానిజం ఎలా డెవలప్ అయింది, ఏ ఏరాలో ఎలాంటి ఆర్గానిజమ్స్ వచ్చాయని చదువుకుంటారు కదా. సో ప్రీ కేంబ్రియన్ పీరియడ్ లో ఏం జరిగింది, కేంబ్రియన్ పీరియడ్ లో ఏం జరిగింది, సో ప్రెసెంట్ పీరియడ్ లో ఏం జరుగుతుంది, సో హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది. సో మీరు అలా పాస్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆర్గానిజమ్స్ అనేవి స్టార్ట్ అయింది వాటర్ లో. ఓకే, సో అది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఎగ్జాంపుల్ ని. సో వాటర్ లేకుంటే అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే లైఫ్ అనేది ఎగ్జిస్ట్ కాకపోయి ఉండేది అన్నట్టు మీరు రాస్తారనమాట. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చాలా ప్లానెట్స్ ఉన్నాయి, చాలా గ్రహాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్ అంటాం కదా. సో మనం ఏంటంటే ఇప్పుడు మార్స్ మీద మనం మిషన్స్ ని పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్ మిషన్ అనేది ఉంది ఇండియా. సో అక్కడ ఏంటంటే వాటర్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా, సో ఒకవేళ వాటర్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే లైఫ్ అనేది అక్కడ ఉందా లేదా అని మనం స్టడీస్ అనేది చేస్తున్నాం. అదే కాకుండా మనకి మూన్ మిషన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మన చంద్రయాన్ 3 అనే సక్సెస్ఫుల్ మిషన్. యాక్చువల్లీ దానికంటే ముందు చంద్రయాన్ 2 ని పంపించారు, చంద్రయాన్ 1 ని పంపించారు. చంద్రయాన్ 2 అనేది సక్సెస్ కాలేదు, కానీ చంద్రయాన్ 1 సక్సెస్ఫుల్ అయింది. సో చంద్రయాన్ 1 వల్ల మనకి ఏం అర్థమైంది అంటే మూన్ మీద కూడా మనకి వాటర్ అనేది ప్రెసెంట్ గా ఉంది, వాటర్ శిఖలాలు అనేవి అక్కడ ఉన్నాయని చెప్పి మనకు అర్థమైంది కదా. అంటే ఇప్పుడు మళ్ళీ మనం చంద్రయాన్ 3 కంటిన్యూ చేయడానికి ఏంటి అంటే ఆ వాటర్ ఉంది అక్కడ, సో లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉందా లేదా. ఓకే, సో అలా మీరు కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ మన స్పేస్ మిషన్స్ కి సంబంధించినవి కూడా ఇక్కడ ఇంట్రొడక్షన్ లో రాయొచ్చు. దాని వల్ల ఏంటంటే కొంచెం యాంగ్జైటీనెస్ కానీ, సో ఎగ్జామ్లలో ఓకే చదవాలని ఆతృత క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎనీవన్ హూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ విల్ బి వర్తీ ఆఫ్ 2 నోబెల్ ప్రైజెస్. సో ఎవరైనా సరే వాటర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తే వాళ్ళకి 2 నోబెల్ ప్రైజ్లకు ఇచ్చినంత విలువ ఉంటుంది. సో ఒక నోబెల్ ప్రైజ్ ఏమో పీస్ కోసం, ఇంకొక నోబెల్ ప్రైజ్ ఏమో సైన్స్ కోసం. సైన్స్ పరంగా అండ్ పీస్ పరంగా కూడా వాళ్ళకి 2 నోబెల్ ప్రైజెస్ ఇవ్వచ్చు అంటారు. ఎందుకంటే వాటర్ అనేది ఓన్లీ మన ఎగ్జిస్టెన్స్ కి కాదు అండ్ లైఫ్ కి కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో వాటర్ లేదు అంటే ఏమవుతుంది, అక్కడ సోషల్ గా అంటే సొసైటీలో కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు చాలా మూవీస్ లో చూసే ఉంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు బిందెలు తీసుకొని ట్యాంకర్ల దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళకి వాటర్ లేట్ అవుతే ఏం చేస్తారు, బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటారు. సో అంటే ఏంటంటే వాటర్ అనేది ప్రాపర్ గా ప్రొవైడ్ చేయడం వల్ల మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని కొంచెం వరకు కంట్రోల్ చేయొచ్చు. సో వాటర్ లేదు అంటే మనకి ఇక్కడ పీస్ అనేది ప్రాపర్ గా ఉండదు. సో గొడవలు అనేది జరుగుతాయి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇందులో మాత్రం ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ ప్రొవైడ్స్ ఇనఫ్ టు సాటిస్ఫై ఎవ్రీ మ్యాన్ నీడ్స్ బట్ నాట్ ఎవ్రీ మ్యాన్ గ్రీడ్స్. సో ఈ కోట్ అనేది మన మహాత్మా గాంధీ గారు ఇచ్చారండి. ఇది వెరీ వెరీ ఫేమస్ కోట్. సో అందరికీ ఈ కోట్ గురించి మాత్రం కంపల్సరీ తెలియాలి. ఎందుకంటే మీరు ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆన్సర్ రాసినా కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆన్సర్స్ రాస్తున్నా కూడా వేరే పేపర్లలో ఈ కోట్ ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కోట్ ఏం చెప్తుందంటే మన ఎర్త్, మన భూమి అనేది అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇవేంటంటే మనుషుల యొక్క అవసరాలని కంపల్సరీ తీరుస్తుంది, కానీ మనుషుల యొక్క అత్యవసరాలని తీర్చలేదు. గ్రీడ్స్ అంటే ఏంటంటే ఎక్కువ, అతి ఆశ. సో ఆశలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే మనం ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తూ ఉన్నాం మన ఎన్వైరన్మెంట్ ని, మన ఎర్త్ ని. సో ఎక్స్‌ప్లాయిటేషన్ చేయకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క అవసరాలని మాత్రం కంపల్సరీ మన ఎర్త్ అనేది తీరుస్తుంది అని చెప్పి ఈ కోట్ చెప్తున్నారు. సో ఈ కోట్ ఎవరు ఇచ్చారు అంటే మన మహాత్మా గాంధీ. సో చాలా ఇంపార్టెంట్, మీరు బై హార్ట్ చేయాల్సింది. సో దీనికి సంబంధించి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం హ్యూమన్ యొక్క నీడ్స్ కోసం ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే చేస్తున్నాం కదా. సో మైనింగ్ జరుగుతుంది. సో మైనింగ్ జరగడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎర్త్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, లేకపోతే ఎన్వైరన్మెంట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ చెమోలి డిజాస్టర్ కానీ, రీసెంట్ గా జోషిమత్ సింకింగ్ కానీ, అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో వీటి మీద కొంచెం వర్క్ చేయండి. అట్లీస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి, చాలా కేస్ స్టడీస్ దొరుకుతాయి. సో అవి డైరెక్ట్ గా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామినర్ కి మంచి ప్రభావం అనేది కలుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ వాట్ యు రైట్ ఎవ్రీథింగ్. సో దే ఆర్ హ్యావింగ్ అప్డేషన్ విత్ కరెంట్ అఫైర్స్ అని తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్స్ ఆఫ్ 21st century విల్ బి ఫాట్ ఓవర్ వాటర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కోట్ అండి.
అండ్ ఎస్పెషల్లీ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నట్టయితే మనకి రివర్స్ ఉంటాయి, ఒక్కటే కంట్రీలో మూవ్ అవ్వవు. సో 2 కంట్రీల మధ్య కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో హిమాలయన్ రివర్స్ తీసుకోండి, మనకి ఇండస్ రివర్ ఉంది, బ్రహ్మపుత్ర రివర్ ఉంది, ఓకే, అండ్ యాజ్ వెల్ as గంగా రివర్ ఉంది. ఇండస్ రివర్ వచ్చేసరికి ఏ కంట్రీ మధ్య ఫ్లో అవుతుంది, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఫ్లో అవుతుంది. సో బ్రహ్మపుత్ర తీసుకోండి, అది ఇండియా అండ్ చైనా మధ్యలో ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ గంగా రివర్ తీసుకోండి, అది ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఫ్లో అవుతుంది. సో ఇలా ఒక రివర్ అనేది 2 కంట్రీస్ లో ఫ్లో అవుతున్నప్పుడు ఏంటంటే, సో నార్మల్ గా ఇప్పుడు ట్రెడిషనల్ గా వార్స్ ఎలా జరుగుతాయి, బాంబులు వేస్తారు, టెర్రర్ అటాక్స్ జరుగుతాయి, సో బార్డర్ దగ్గర మిలిటరీ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కొట్టుకోవడం లాంటివి జరుగుతుంది. కానీ ఫ్యూచర్ లో అంటే 21st సెంచరీలో మనకి వార్స్ దేని జరుగుతాయి అంటే ఈ వాటర్ మీద జరుగుతాయి 2 కంట్రీల మధ్యలో అని చెప్తారనమాట. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. సో ఒకసారి మనం మ్యాప్ వేసుకుందాము, ఇండియా మ్యాప్. ఓకే, సో ఇది నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ బార్డర్ కదా. సో ఇక్కడ మనకు చైనా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక రివర్ ఫ్లో అవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టు. ఏ రివర్ అండి అది? మన రివర్ బ్రహ్మపుత్ర. సో ఇలా ఫ్లో అవుతూ సడన్ గా యూటర్న్ తీసుకొని ఇండియాలోకి వస్తుంది కదా. సో ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే ఈ రివర్ వాటర్ ని ఎక్కువ ఇండియాలోకి వదలకుండా దే ఆర్ ప్లానింగ్ టు బిల్డ్ ఎ డ్యామ్. ఓకే, ఇక్కడ వాళ్ళు డ్యామ్ కట్టాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళు డ్యామ్ కట్టినప్పుడు ఏంటంటే, సో ఇండియాలోకి తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ని రిలీజ్ చేస్తారు. సో ఈ ఏరియాలో ఉన్న పీపుల్ అందరూ ఏంటి, ఈ వాటర్ మీద డిపెండ్ అయిన వాళ్ళే కదా. సో ఈ ఏరియా మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు వాటర్ ఇన్సెక్యూరిటీ అనే ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఏంటది? వాటర్ ఇన్సెక్యూరిటీ అనే ప్రాబ్లం. సో ఇలా ఫ్యూచర్ లో వార్స్ అనేవి కంట్రీస్ మధ్యలో ఈ వాటర్ వల్ల ఉంటుంది అని చెప్పి ఒక కోట్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ రియల్లీ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు మనం చైనా చేసే స్టెప్స్ చూస్తుంటే ఎస్ వీ హ్యావ్ టు బిలీవ్ దాట్ మన ఫ్యూచర్ లో ఏంటంటే ఈ వార్స్ అనేవి వాటర్ వల్ల జరుగుతాయి అని అర్థమవుతుంది. ఓకే, క్లియర్? సో ఇలా మీరు కోడ్స్ యూజ్ చేసుకొని ఎగ్జాంపుల్స్ తో దట్టు కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకోవడం వల్ల మీరు చాలా మంచి ఇంట్రొడక్షన్ అనేది రాయగలరు. సో చెప్పాను కదా ఇలా. అండ్ ఇప్పుడు మీకు ఏమైనా ఎగ్జాంపుల్ చూపించినప్పుడు దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ ఆఫ్ డ్రాయింగ్ మ్యాప్. ఇప్పుడు నేను చైనా మ్యాప్ డ్రా చేసినట్టు, ఇండియా మ్యాప్ డ్రా చేసినట్టు అలా మీరు ప్లేసెస్ ని కూడా ఎక్కడున్నాయో కూడా చూపించడానికి ట్రై చేయండి. సో అలా ఇంకా మంచి ప్రెజెంటేషన్ అనేది మీరు రాయొచ్చు. క్లియర్? అర్థమైంది కదా. సో ఇది అబౌట్ ఇంట్రొడక్షన్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను కోడ్ బేస్డ్ ఇంట్రొడక్షన్ అని చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, మనం స్మాల్ స్టోరీ యూజ్ చేసుకొని కూడా చెప్పొచ్చు. సో డైలీ చెప్పే కథ ఇది, కొత్తదేం కాదు. సో మీరు ఒక చిన్న స్టోరీ నరేట్ చేసుకుంటూ 2 ఇమాజినరీ మెంబర్స్ ని అక్కడ క్రియేట్ చేసేసి మీరు దాని గురించి మాట్లాడవచ్చు. ఓకే, అలా ఎలా అంటే రామ అండ్ సీత. ఓకే, 2 పేర్లు తీసుకున్నాం ఇక్కడ. చెప్పండి, సీత అండ్ గీత. ఓకే, సీత అండ్ గీత ఇద్దరు నైబరింగ్ హౌసెస్ లో ఉంటారు. వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. కానీ సడన్ గా ఏమైంది అంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వచ్చేసింది. అక్కడ ఆ ఏరియాలో ఉన్న గ్రౌండ్ వాటర్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది, వాళ్ళ బోర్లన్నీ ఎండిపోయాయి. సో ఈవెన్ ఒక బోర్ ఉండేది, ఒక బోర్ కాదు అది ఒక బావి ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకునే వాళ్ళు. కానీ ఏమైంది, సడన్ గా ఆ సంవత్సరం అనేది వాళ్ళకి డ్రాట్ వచ్చేసింది, వర్షాలు సరిగా పడలేదు, ఆ బావిలో కూడా నీళ్ళు ఎండిపోయాయి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ సో అండ్ సో కమిషనర్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ పిటిషన్ పెట్టడం వల్ల సో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ట్యాంకర్స్ అనేది వాటర్ ట్యాంకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ మార్నింగ్ 7 గంటలకి వాటర్ ట్యాంకర్ వచ్చేది. ఆ టైంకి వాళ్ళందరూ వాళ్ళ యొక్క బిందెలు బకెట్లు తీసుకొని వెళ్ళేవారు. సో అక్కడ ఏంటంటే వాటర్ అయిపోవడం వల్ల ఈ సీత గీత అనేది గొడవ పడడం స్టార్ట్ చేశారు. అంత మంచి మిత్రుల్లా ఉండే వాళ్ళు సడన్ గా శత్రువులు అయ్యారు. సో దీనికి కారణం ఏంటంటే వాటర్ లేకపోవడం వల్ల. సో అలా అని మీరు వాటర్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా మీరు ఒక చిన్న షార్ట్ గా కొంచెం ఎగ్జామినర్ నవ్వించే విధంగా కూడా మీరు రాయొచ్చు. ఓకే, ఇలా మీరు షార్ట్ స్టోరీ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ లో ఉన్న డేటాని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఏంటంటే ఢిల్లీలో కూడా వాటర్ క్రైసిస్ ఉంది. అదే కాకుండా ఒక 2 నెలల క్రితం బెంగళూరులో విపరీతమైన వాటర్ క్రైసిస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా దగ్గర వాటర్ క్రైసిస్ అనేది ఉంది.
ఈవెన్ మా ఇన్స్టిట్యూట్ లో కూడా సరిగ్గా వాటర్ రావు, 2 days కి ఒకసారి అలా వస్తాయి వాటర్. ఏంటంటే అసలు వాటర్ రావు అని చెప్పడం కాదు, కానీ అసలు వాటర్ అప్పుడప్పుడు వస్తాయని చెప్పడం మాత్రం కరెక్ట్ ఇక మా ఇన్స్టిట్యూట్ లో అయితే. సో ఇలా ఏంటంటే మన దగ్గర ఉన్న నార్మల్ గా చూసిన కరెంట్ అఫైర్స్ లో చూడొచ్చు. అదే కాకుండా మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ గురించి కూడా డేటా అనేది దొరుకుతుంది. ఆ డేటాని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మన్సూన్ రెయిన్ ఫాల్ అనేది తగ్గిందా పెరిగిందా, దాని వల్ల కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కదా. సో ఇలాంటి డేటాని మనం ఆ సంవత్సరంలో కానీ అట్లీస్ట్ 2 సంవత్సరాల డేటా కానీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఆ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు ఇంట్రొడక్షన్ అనేది రాస్తారు. క్లియర్ కదా. ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత ఏంటండి మనకి నెక్స్ట్ పార్ట్ బాడీ. ఓకే, సో ఇక్కడ మనకి తీసుకునే టాపిక్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్. నేను తీసుకుంటున్న టాపిక్ ఏంటి, వాటర్ మేనేజ్మెంట్, అవునా. సో వాటర్ మేనేజ్మెంట్ లో నేను ఏమేం టాపిక్స్ గురించి రాద్దాము అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు ఫ్లో చార్ట్ రూపంలో చెప్తాను. సో ఇదే మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో వాటర్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను వాటర్ గురించి సంబంధించిన డేటాని ఇవ్వాలి కదా. ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలి, వై వాటర్ మేనేజ్మెంట్ అని దానికి సంబంధించిన డేటాని కొంచెం ఇవ్వగలను. సో అది నా ఫస్ట్ ఐడియా. సో అదే కాకుండా వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటి మన తెలంగాణలో అది రాస్తాను, దానికి సంబంధించిన డేటా కూడా ఇస్తాను. ఓకే, అది అయిపోయిన తర్వాత దానికి తగ్గ మెజర్స్ ఏం తీసుకోవాలి అది ఒక 4 to 5 పాయింట్స్ రాసేసి నేను అక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్స్ తో నింపేస్తాను డేటాతో. అండ్ అదే కాకుండా మన దగ్గర ఉన్న స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి సో అవి చూసుకుంటాను, వాటికి ఎగ్జాంపుల్స్ రాస్తాను. సో ఇక్కడ స్కీమ్స్ తీసుకునేసరికి నేను సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో స్కీమ్స్ తీసుకుంటాను, అదే స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న స్కీమ్స్ అనేవి తీసుకుంటాను. ఓకే, సో దాంతో పాటు ఇంకేమైనా మీరు రాయగలిగితే సో యూ కెన్ యాడ్ అనమాట. సో నేను అరౌండ్ ఈ టాపిక్ మీద మినిమం ఒక 1200 వర్డ్స్ ఎస్సే రాద్దాం అనుకుని ఇన్ని డైమెన్షన్స్ తీసుకొచ్చాను. సో ఒకసారి మీకు నేను ఇచ్చిన పీడిఎఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఒక మోడల్ ఎస్ఎన్ కూడా ఇచ్చాను, మీకు చాలా మందికి ఐడియా లేదు అన్నారు అందుకని. సో వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని మనకు తెలుస్తుంది కదా. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎలా రాయొచ్చు అంటే వాటర్ మేనేజ్మెంట్ ఒక క్రిటికల్ ఇష్యూ అనమాట తెలంగాణలో, ఎస్పెషల్లీ ఇన్ సదరన్ ఇండియాలో. మనకి ఎరిడ్ ఏరియాస్ ఉంటాయి, సెమీ ఎరిడ్ ఏరియాస్ ఉంటాయి, ప్రాపర్ గా రెయిన్ ఫాల్ అనేది ఉండదు. అట్లాంటప్పుడు మనకు డ్రాట్ ఉంటుంది ఎస్పెషల్లీ. అదే కాకుండా నార్మల్ గా ఎవ్రీ డే మనం డెవలప్ అవుతున్న కొద్దీ వాటర్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చినా కూడా అందులో వాటర్ కావాలి, అగ్రికల్చర్ చేయాలన్నా కూడా వాటర్ కావాల్సిందే, అండ్ మనం నీట్ గా ఉండాలన్నా కూడా వాటర్ కావాల్సిందే. సో వాటర్ డిమాండ్ అనేది ప్రతి రోజుకి పెరగడం వల్ల ఆల్రెడీ ఉన్న వాటర్ రిసోర్సెస్ మీద ప్రెషర్ అనేది పెరిగింది. దానికోసం ఏంటంటే మనం ప్రాపర్ గా ఉన్న వాటర్ ని మేనేజ్ చేయడానికి చాలా స్ట్రాటజీస్ పాలసీస్ అనేది తీసుకురావాల్సి వస్తుంది అనమాట. సో ఇలా కూడా మీరు ఇంట్రొడక్షన్ రాయొచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక ఇంట్రొడక్షన్ ఇచ్చాను ఏంటంటే ఇట్ ఈస్ అ డైవర్స్ టోపోగ్రఫీ, క్లైమేట్ వేరేగా ఉంటుంది, అందుకని మనకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. ఎస్పెషలీ ఈవెన్ మన స్టేట్ ఎకానమీ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది. ఎస్పెషలీ మనం ఏం పండిస్తామంటే రైస్ పండిస్తాము. సో రైస్ లో ఏంటంటే మనకి చాలా వాటర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మన దగ్గర అర్బన్ ఏరియాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మనం డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవుతున్నాము. అంతేకాకుండా డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దాని వల్ల కూడా డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఇంట్రొడక్షన్. ముందు చెప్పినలాగా మీరు కోట్స్ రాసుకోవచ్చు, స్మాల్ స్టోరీ రాసుకోవచ్చు, క్వశ్చన్ ట్యాగ్స్ వేయొచ్చు. అలాగే ఇలా మీరు జిఎస్ చదువుకుంది కూడా మీరు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ నేను ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయాలని చెప్పి ఒక 4 పాయింట్లు ఇచ్చాను. సో వాటికి తగ్గ డేటా నేను లాస్ట్ కి ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను, అది ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ సస్టైనబిలిటీ. సో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ అందరికి ప్రొవైడ్ చేయాలి అంటే మనం ప్రాపర్ గా అగ్రికల్చర్ చేయాలి కదా. సో అగ్రికల్చర్ అనేది మన తెలంగాణ స్టేట్ ఎకానమీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. సో అందుకని ప్రాపర్ గా వాటర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి, ప్రాపర్ ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే మనం ఫుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి, అంతేకాకుండా క్రాప్ ఈల్డ్ ని మెయింటైన్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ గ్రోత్. సో మనం ఇండస్ట్రీస్ ని గ్రోత్ చేయడానికి కూడా, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ గ్రోత్ చేయడం అంటే ఏంటంటే
మనం సెకండరీ సెక్టార్ ని ప్రమోట్ చేయడం అన్నమాట. సో మనం ఒకసారి సెకండరీ సెక్టార్ ని ప్రమోట్ చేసినట్టయితే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అది మన జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇంటర్ లింక్డ్ అనమాట. సో అందుకని మనకి వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అదే కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్ గా మనకి రూరల్ ఏరియాస్ నుంచి పీపుల్ అనేవారు ఇక్కడ అర్బన్ ఏరియాస్ కి మైగ్రేట్ అవుతున్నారు. అంటే పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు. దాని వల్ల ఏంటంటే ర్యాపిడ్ గా అర్బనైజేషన్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల, సో పాపులేషన్ అనేది అర్బన్ ఏరియాస్ లో పెరగడం వల్ల, సో డ్రింకింగ్ వాటర్ కి అనేది డిమాండ్ పెరిగింది. అదే కాకుండా ఈవెన్ శానిటేషన్ అంటే నీట్నెస్ కి కూడా మనం వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సో మనం వాటర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ ఈకో సిస్టమ్ కానీ ప్రాపర్ గా మెయింటైన్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇలా మనం ఒక 4 to 5 ఇంపార్టెన్స్ రాసేసి ఎక్కడ మనం సరిపడా డేటా రాయాల్సి ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డేటా ఎగ్జాంపుల్స్ నేను లాస్ట్ లో ఇచ్చానండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నా ఇంకొక ఐడియా ఏంటంటే ఛాలెంజెస్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ప్రాపర్ గా మనం వాటర్ ఎందుకు మేనేజ్ చేయట్లేదు, దానికి రీజన్స్ ఏంటి అని కూడా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి రెయిన్ఫాల్ వేరియబిలిటీ అనేది జరుగుతుంది. సో తెలంగాణలో కొన్ని ఏరియాస్ లో బాగా రెయిన్ఫాల్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో అస్సలు ఉండదు. సో అందుకని ప్రాపర్ గా రెయిన్ఫాల్ అనేది ఈవెన్ గా లేకపోవడం వల్ల, అంతటా సమానంగా లేకపోవడం వల్ల మనకి వాటర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏవైతే సరే భూగర్భ జలాలు ఉన్నాయో అంటే గ్రౌండ్ వాటర్ ఉందో దాన్ని కూడా డిప్లేషన్ అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేస్తున్నారు. సో ఇఫ్ మనం అగ్రికల్చర్ చేస్తున్నాం అనుకోండి, మనం బోర్లు వేస్తాం, బోర్ నుంచి వాటర్ నుంచి తీస్తాము. సో ఎక్కువ వాటర్ ని తీయడం వల్ల ఏంటంటే ఉన్న జలాలన్నీ డిప్లీషన్ అంటే తక్కువ అయిపోతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే కాకుండా మనం డైరెక్ట్ గా ఉన్న వాటర్ ని కూడా మనం పొల్యూషన్ చేస్తున్నాము. సో అగ్రికల్చర్ చేస్తారు, అగ్రికల్చర్ ఏంటంటే మనం ఎరువులు మందులు చల్లుతూ ఉంటారు కదా, అవి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే సో ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అన్ని వచ్చేసి మనకి దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ నదుల్లో కానీ కలుస్తాయి కదా, దాని వల్ల వాటర్ పొల్యూషన్ వాటర్ కాలుష్యం అనేది జరుగుతూ ఉంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, సో ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వస్తుంది కదా, ఆ వేస్ట్ ని డైరెక్ట్ గా ఏంటంటే వాటర్ లో కలిపేస్తారు, వాటికి అసలు ట్రీట్మెంట్ ఏం చేయకుండా. నార్మల్ గా ఏ వేస్ట్ అయితే ఉందో దానికి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, దాన్ని వాటర్ వేస్ట్ ట్రీట్మెంట్ అంటారు. సో అది చేయకుండా డైరెక్ట్ గా కలపడం వల్ల అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని వాటర్ లోకి వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్ గా మనకి ఇరిగేషన్ అనేది సరిగ్గా లేదు. ఇరిగేషన్ అంటే ఏంటంటే కెనాల్స్, ట్యాంక్స్, వాటర్ ప్రొవైడ్ చేయడం, డ్యామ్స్ కట్టేసి డ్యామ్స్ నుంచి వాటర్ ని విడుదల చేయడాన్ని మనం ప్రాపర్ ఇరిగేషన్ సిస్టమ్ అంటాం. కానీ మన తెలంగాణలో ప్రాపర్ గా ఇరిగేషన్ సిస్టమ్ అనేది లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం గా జరిగింది. ఏంటంటే వాటర్ వేస్టేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ గ్రోత్. సో పాపులేషన్ అనేది ర్యాపిడ్ రేంజ్ లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా ప్రెషర్ అనేది పెరగడం వల్ల కూడా డిమాండ్ ఫర్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ మనం ఛాలెంజెస్ కింద చెప్పుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయగలము అది కూడా మీకు తెలియాలి కదా. దానికి హెడ్డింగ్ ఏం పెట్టాను అంటే స్ట్రాటజీస్ దాట్ వీ కెన్ యూజ్ అనమాట. సో మనం ఎలాంటి స్టెప్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు వర్షాకాలంలో వచ్చిన వాటర్ ని మనం రెయిన్ వాటర్ అంటాం కదా, రెయిన్ వాటర్ ని ప్రాపర్ గా హార్వెస్ట్ చేయాలన్నమాట. అంటే మీకు అందరికి రాజస్థాన్ ఐడియా ఉంటుంది కదా, రాజస్థాన్ లో మనకి ఎడారి ఉంటుంది, అంటే అక్కడ వెరీ హై టెంపరేచర్ ఉంటుంది, వెరీ లో రెయిన్ఫాల్ ఉంటుంది. కానీ ఆ రెయిన్ఫాల్ పడ్డప్పుడు మాత్రం వాటర్ ని స్టోర్ చేసుకొని అవే తాగడానికి కొన్ని నెలల పాటు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు. కానీ మనం ఈ రోజు వాటర్ వస్తే ఈ రోజు పట్టుకుంటాము, మళ్ళీ రేపు వాటర్ వస్తాయిలే అని చెప్పి ఉన్న వాటర్ని పడేస్తాము. అండ్ మనం ఇంకేంటి ప్రాపర్ గా అసలు ఆలోచించమన్నమాట వాటర్ వేస్ట్ అవుతున్నాయి అని. సో నల్లా తిప్పొస్తాము, మర్చిపోతాం, ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాం, లేకపోతే రీల్స్ చూస్తూ కూర్చుంటాము, ఆ బకెట్ నిండిపోతుంది, వెళ్ళిపోతూనే ఉంటాయి, ఆ వాటర్ మొత్తం వెళ్ళి డ్రైనేజ్ లో వెళ్ళిపోతాయి కదా. సో అలా మనం చాలా వేస్ట్ చేస్తాం ఎస్పెషల్లీ. కానీ మీరు రాజస్థాన్ చూసుకున్నట్టయితే ఆ ఒక్క చుక్క ఎక్కడ పడుతుందా, ఎక్కడ వేస్ట్ అవుతుందా అని వాళ్ళ కళ్ళు మొత్తం దాని మీదే ఉంటాయి, ఎలా వాటర్ని స్టోర్ చేసుకోవాలి అని. కానీ అలాంటి సిచ్యువేషన్ మన దగ్గర అంత ధైర్యకరమైన సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. సో మనమైతే ఇంకా చాలా వాటర్ అనవసరంగా ఉత్తగా వేస్ట్ చేస్తూ ఉంటాం మన తెలంగాణ స్టేట్ లో. సో అందుకని ఏంటంటే మనకి వచ్చిన రెయిన్ వాటర్ ఏమైతే ఉన్నాయో సో వాటిని ప్రాపర్ గా హార్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ లెవెల్ ని పెంచొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనము ఒకటేసారి పైప్ మొత్తం విరవకుండా ఏంటంటే పైప్స్ చిన్న చిన్న పైప్స్ కనెక్ట్ చేసేసి ప్రతి ఒక్క చెట్ల వేరు దగ్గర
మనం డ్రిప్ ఇరిగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఏం చేస్తారు అది తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో మీరు ఫార్మర్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసుంటది డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే ఏంటో. ఓకే, సో నార్మల్గా ఇది ఒక ఫీల్డ్ అనుకోండి, ఇక్కడ ఒక మోటార్ ఉంటది. సో ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంటుంది, ఇక్కడ వెళ్ళి మనం బటన్ నొక్కినాం అనుకో వాటర్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి మనకు వాటర్ వస్తాయి కదా, ఈ పైప్ నుంచి మనకు వాటర్ వస్తూ ఉంటాయి. సో ఈ వాటర్ మొత్తం దీన్ని మొత్తం నిండుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా వాటర్ అనేది ఇక్కడ నిల్వగా ఉంటుంది, చాలా వాటర్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా కాకుండా మనం డ్రిప్ ఇరిగేషన్ అనేది చేయాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ఇది ఒక ఫార్మ్ అనుకోండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇలా చెట్లు ఉంటాయి కదా. సో ప్రతి ఒక్క చెట్టుకి ఇక్కడ మనకి సేమ్ ఇలాగే మోటార్ ఉంటుంది. సో ఆ మోటార్ తో ఏంటంటే ఒక చిన్న పైప్స్, నేను రీసెంట్ గానే చూసాను, అది పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ కి ఏంటంటే చిన్న చిన్న హోల్స్ లాగా పెడతారు. ఆ హోల్స్ ఎక్కడంటే కరెక్ట్ గా ఆ చెట్ల వేర్లు ఉన్న దగ్గర మాత్రమే అవి వాటర్ పడుతూ ఉంటాయి. సో చెట్టుకు అవసరమైన వాటర్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో మిగతా ప్లేస్ లో మనం వాటర్ అనేది యూజ్ చేయము. సో అలా ఏంటంటే తక్కువ వాటర్ తో మనం ఎక్కువ చెట్లని పెంచొచ్చు అనమాట. ఇది డ్రిప్ ఇరిగేషన్ అంటారు. సో మీకు స్ప్రింక్లర్ కూడా ఐడియా ఉంటూనే ఉంటుంది. సో ఎవరికైతే పల్లి చేళ్ళు ఉన్నాయో, ఒక పల్లీలు పండిస్తారో వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడనేమో మోటార్ ఉంటుంది, మోటార్ నుంచి పైప్స్ ఉంటాయి. ఈ పైప్స్ కి కొన్ని స్ప్రింక్లర్స్ పెడతారు. ఈ స్ప్రింక్లర్స్ ఏంటంటే ఏరియా మొత్తం వాటర్ తడుపుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా మనం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ చేయడం వల్ల ఏంటంటే అట్లీస్ట్ కొంత వాటర్ వేస్టేజ్ ని తగ్గించవచ్చు. సో మీరు ఒక ఫార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు నన్ను ఏం తిట్టుకోకండి, సో ఇలా చెప్తుంది మేడం అని. కానీ చాలా మంది అర్బన్ ఏరియాస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇదంతా తెలీదు. సో కొంచెం నాకు తెలిసిందో తెలియజేయాలనేదే నా ఉద్దేశం, అంతే, అంతకుమించి ఏం లేదు. సో నేను కూడా వేరే సిటీలో పెరిగిన అమ్మాయినే. సో రీసెంట్ గా ఏంటంటే నేను మా ఫ్యామిలీ అంటే నా హస్బెండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో అవి చూస్తున్నాను కాబట్టి రీసెంట్ గానే నాకు తెలిసింది ఇవన్నీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సో మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటర్ వేస్టేజ్ తగ్గించాలని, సో వాటిని మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లో ఏంటంటే మన సాయిల్ లో ఉన్న వాటర్ ని కన్జర్వ్ చేస్తాము, అదే కాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ ని పెంచడానికి ట్రై చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రీవైవల్ ఆఫ్ ట్రెడిషనల్ వాటర్ బాడీస్. సో మనకి ఊళ్ళలోకి వెళ్ళేసరికి చిన్న చిన్న ట్యాంకులు ఉంటాయి, చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న లేక్స్ ఉంటాయి కదా. సో వాటిని మనం రిజువినేట్ చేయాలన్నమాట. అంటే నార్మల్ గా ఇప్పుడు ఒక వాటర్ బాడీ ఉందండి, ఇదొక చెరువు అనుకోండి. సో ఇందులో నార్మల్ గా వాటర్ ఉంటాయి. సో వర్షాకాలం అయ్యేసరికి ఏంటంటే వరద నీళ్ళు అంతా వచ్చి ఇక్కడ జామ్ అయిపోతాయి, ఇక్కడ వదులుతాయి కదా. సో అవి వాటర్ ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఏంటంటే చాలా చెదారాన్ని తీసుకొస్తాయి. సో ఆ చెదారం అంతా బాటమ్ లో సెడిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట, బాటమ్ కి వెళ్ళి చేరుతుంది అనమాట. దానివల్ల ఈ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో మళ్ళీ వర్షాకాలం వచ్చింది అనుకోండి, మళ్ళీ వాటర్ వస్తాయి, మళ్ళీ చెత్త వస్తుంది, ఈ కెపాసిటీ అనేది ఇంకా తగ్గుతుంది. సో ఇలా కెపాసిటీ తగ్గడం వల్ల ఏంటంటే మన స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ లేక్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఎండాకాలం నార్మల్ గా తక్కువ నీళ్ళు ఉంటాయి కదా, అసలు చాలా వరకు ఎండిపోతాయి. సో అప్పుడు ఏంటంటే ఈ ఏరియాని ఆ ఏరియాని మొత్తం మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మట్టిని కింద ఉన్న సెడిమెంట్స్ తీసేసుకొని మనం పొలాల్లో వేసుకుంటే పొలాల్లో కూడా న్యూట్రిషన్ వస్తుంది. అంతేకాకుండా మనం ఎక్కువ వాటర్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట. సో అదొక స్టెప్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనం ప్రాపర్ గా వాటర్ రెగ్యులేషన్ ఎలా చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నామా లేదా, వాటికి సంబంధించిన చట్టాలు ప్రాపర్ గా ఫాలో అవుతున్నామా లేదా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో అలా అన్నమాట కొన్ని మనం స్టెప్స్ తీసుకురావచ్చు. అదే కాకుండా ఎస్పెషల్లీ ఊళ్ళలో చాలా మందికి ఎలా వాటర్ ని యూజ్ చేయాలి, వాటర్ ని ఎలా సేవ్ చేయాలో కూడా ప్రాపర్ గా అవేర్నెస్ అనేది లేదండి. సో దాని మీద కూడా మనం వాటర్ కన్జర్వేషన్ మీద కొన్ని క్యాంపెయినింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా వాటర్ సప్లైని, వాటర్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్ ఏమేమైతే ఉన్నాయో సో ఆ మెథడ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని స్టెప్స్ అనేవి చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక ఐడియా ఏం చేశాను అంటే గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నాయి అని చెప్పి లిస్ట్ ఇచ్చాను. సో ఇక్కడ నేను స్పెషల్ గా తెలంగాణ స్టేట్ వి రాశాను. సో ఆల్రెడీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ మాక్సిమం తెలిసే ఉంటాయి కదా అని స్టేట్ గవర్నమెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో స్టేట్ గవర్నమెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మీరు వీటిని వేరే చోట కూడా చదువుకోవడం అనేది రాయడం కానీ చేస్తారు కాబట్టి సో ఇలా తీసుకొచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మిషన్ కాకతీయ. సో చాలా మంది తెలిసే ఉంటుంది. మిషన్ కాకతీయ అంటే ఏంటంటే చెరువులని
ఆల్రెడీ ఉన్న వాటిని తవ్వడం కానీ లేకపోతే వాటిని క్లీన్ చేయడం కానీ వాటి యొక్క కెపాసిటీ పెంచడం కానీ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ చాలా మంది అంటారు ఇది అంత సక్సెస్ కాదు అని, కానీ అది కూడా రాయాల్సి ఉంటుంది ఎందుకంటే అది కూడా మన ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి హరితహారం. సో హరితహారం అంటే ఏంటంటే మనం చెట్లని పెంచడానికి ట్రై చేస్తున్నాము. సో చెట్లని పెంచడం వల్ల మనకి వర్షాలు కురుస్తాయి, దాంతో పాటు పచ్చదనాన్ని మనం పెంచొచ్చు అన్నట్టు ఐడియాతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ఏంటంటే కమ్యూనిటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి ఒక్క చోట మనం ఈ వాటర్ మేనేజ్మెంట్ గురించి అవేర్నెస్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనే స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఉన్నాయి. ఈ రోజు నేను మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఇలాంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలాంటివి ఉన్నాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ వాటి యొక్క డేటా మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా డేటా కలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ ఎస్ఏలోనే యూజ్ అవ్వదు, ఈవెన్ మీకు మెయిన్స్ ఆన్సర్ రాసినా కూడా అక్కడ యూజ్ అవుతుంది. సో సార్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈవెన్ మెయిన్స్ ఆన్సర్ మీద ఒక 2-3 క్లాసులు అనేది తీసుకోవడానికి జరుగుతుంది. సో అక్కడ ఎగ్జాక్ట్ గా మీరు ఎలా ప్రెజెంట్ చేయాలో వాటి మీద క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఐఎమ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని కాదు. సో ఐ విల్ బి టేకింగ్ క్లాసెస్ ఇన్ రాథోడ్ సైన్స్ అకాడమీలో. నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్సేస్, అక్కడ ఎథిక్స్ అనేవి క్లాసెస్ అనేవి నేను తీసుకుంటాను. సో మా సక్సెస్ కి కారణం ఏంటంటే ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ కి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ ఫస్ట్ నుంచి జరుగుతాయి అండ్ ఈవెన్ కేస్ స్టడీ ప్రాక్టీస్, ఎస్ఏ ప్రాక్టీస్ ఫస్ట్ నుంచి జరుగుతుంటాయి అనమాట. సో దానివల్ల ఈ ఇయర్ మాకు చాలా ర్యాంక్స్ వచ్చాయి. సో అందుకని మీకు కూడా కంపల్సరీ ఈ ఎగ్జామ్ లో సక్సెస్ తీసుకురావాలంటే ఆ టిప్స్ అనేవి చెప్పాలని జస్ట్ నేను అనుకుంటున్నాను. సో ఐ విల్ ఆస్క్ సార్ వన్స్ అబౌట్ దిస్ ఆల్సో. సో ఇఫ్ సార్ సేస్ ఓకే అండ్ ఐ విల్ బి కండక్టింగ్ మోర్ క్లాసెస్ ఆన్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఆల్సో. ఓకే, సో ఇలా మీరు బాడీ రాసేస్తారు. బాడీ రాసేసిన తర్వాత లాస్ట్ కన్క్లూజన్ లో ఏంటంటే సమ్ అప్ చేస్తారు. అంటే మీరు రాసిన ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ జస్ట్ చూపిస్తారనమాట, అంతే. సో అదే కాకుండా మీకు నేను డేటా ఇచ్చానండి, విత్ డేటా నేను సైడ్ హెడ్డింగ్ కూడా పెట్టాను. సో ఇక్కడ నేను డేటా ఏంటంటే రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ గురించి నార్త్ తెలంగాణ అనేది హై రెయిన్ఫాల్ అనేది వస్తుంది కంపేర్ టు సౌత్ తెలంగాణ అన్నప్పుడు మీరు తెలంగాణ మ్యాప్ వేస్తారు. సో నార్త్ ఎంత రెయిన్ఫాల్, సౌత్ ఎంత రెయిన్ఫాల్ అని ఇస్తారు. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ రిసీవ్స్ 1100 mm యాన్యువల్లీ. మహబూబ్ నగర్ వచ్చేసరికి 600 mm అంటే 6 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. 60 సెంటీమీటర్స్ అనేది చూపిస్తున్నారు అనమాట ఇక్కడ. సో అందుకని మన నార్త్ లో చూసుకున్నట్టయితే సౌత్ కి చాలా డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి డేటా మీరు రాయాలి. సో ఇప్పుడు డ్రాట్స్ గురించి మీరు ఎగ్జాంపుల్ రాయాలన్నప్పుడు 2019 లో 70% ఆఫ్ స్టేట్స్ ఏరియా అనేది డ్రాట్ ఎఫెక్ట్ అయిందని కూడా రాస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ గురించి మీరు చూపించాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది డిక్లైన్ అవుతుంది అని చెప్పి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 4 మీటర్లు అనేవి తగ్గుతుంది మనకి వాటర్, గ్రౌండ్ వాటర్ అనేది అని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు తెలంగాణలో అనుకుంటే 70% ఆఫ్ ఇరిగేషన్ తెలంగాణ అనేది గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మన అగ్రికల్చర్ మొత్తం మనం గ్రౌండ్ వాటర్ నుంచి తీసే మనం యూజ్ చేస్తున్నామని అర్థం దానికి. సో ఇలాంటి రాయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ వాటర్ పొల్యూషన్ గురించి మీరు రాయాలన్నప్పుడు కంపల్సరీ మూసీ రివర్ అనేది కోట్ చేయండి. ఎందుకంటే మీ అందరూ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఈజీగా మీ అందరికీ తెలుసు. సో అక్కడ ఎంత పొల్యూషన్ ఉంది అనేది, ఎస్పెషల్లీ లెడ్, కాడ్మియం అనేది వెరీ హై లెవెల్లో ఉన్నాయండి మూసీ రివర్ లో. అండ్ రీసెంట్ గా మనం మూసీ రివర్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాం కదా, దాని గురించి కూడా కొంచెం యాడ్ చేయండి. ఎలా దాని బ్యూటిఫికేషన్ తీస్తున్నాము, ఎలా పొల్యూషన్ లెవెల్ అనేది తగ్గించడం ట్రై చేస్తున్నాము అని. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇరిగేషన్ గురించి కూడా నేను ఇక్కడ డేటా ఇచ్చాను. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలంటే కెనాల్స్ ఇంప్రూవ్ చేయడం కానీ, పైప్ లైన్స్ ఇంప్రూవ్ చేయడం కానీ అలాంటివి చేయాల్సి ఉంటుంది. సో మీరు డేటా మొత్తం ఎక్కడ కలెక్ట్ చేశారు మేడం అంటే ఇక్కడ నేను రిఫరెన్స్ కూడా ఇచ్చాను. సో మీరు కూడా ఆ రిఫరెన్స్ ని చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ రిపోర్ట్ అనేది చూసాను ఒకసారి. అండ్ ఇంకోటి వచ్చేసి తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్ట్, దాంతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ రిపోర్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రిపోర్ట్. సో ఈ 4 రిపోర్ట్స్ నుంచి నేను డేటా కలెక్ట్ చేశాను. అండ్ ఇవి అథెంటికేటెడ్ గవర్నమెంట్ సోర్సెస్ అనమాట. సో ఈ సోర్సెస్ ఇచ్చిన డేటా అనేది 100% అథెంటికేటెడ్ కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఇలానే గవర్నమెంట్ సంబంధించిన రిపోర్ట్స్ ని మాత్రం చూసుకోవాలి, వేరే రిపోర్ట్స్ అయితే అవసరం లేదు. అండ్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఏవైతే ఉన్నాయో, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, హిందూ కానీ, సో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలో క్లియర్ గా చెప్పాను.
సో ఇలా మీరు ఆన్సర్ రైటింగ్ ఎస్ఏ మీద ఫోకస్ చేసినట్టయితే కంపల్సరీ చాలా మంచి మార్క్స్ వస్తాయి. సో మీరు క్లియర్ చేయండి ఈ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో ఎవ్రీడే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు this 5 Mantra Career Point. Thank you.